సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 31వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు కోట్ల కొలది వానర సైన్యములతో వచ్చి లంకను ముట్టడించారు అన్న విషయం గూఢచారుల వలన తెలుసుకున్నాడు రావణుడు. రావణుని మనసులో భయం ప్రవేశించింది. తన ముందు ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి సీతను రామునికి అప్పగించడం, అది తనకు ఇష్టం లేదు. రెండవది రామునితో యుద్ధము చేయడం. తన మంత్రులు తనకు ఈ విషమ సమయంలో ఏదైనా సలహా చెప్పకపోతారా అని ఆశపడ్డాడు. వెంటనే మంత్రులను అందరినీ సభకు రావలసినదిగా ఆదేశాలు పంపాడు. రావణుని మంత్రులందరూ సభకు వచ్చారు. రావణుడు వారితో మంత్రాంగము సాగిస్తున్నాడు. మంత్రులు తమకు తోచిన ఉపాయములను వారు చెప్పారు. అవి ఏవీ రావణునికి రుచించలేదు. సభ చాలించి అంతఃపురమునకు వెళ్లాడు. రావణునికి ఒక విషయం స్ఫురించింది. సీతను తను జనస్థానము నుండి అపహరించుకురావడమే వంచనతో మొదలయింది. ఇప్పుడు కూడా ఆ వంచనా శిల్పాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇటువంటి మాయలకు పెట్టింది పేరు అయిన విద్యుజ్జివ్వుని పిలిపించాడు. వానితో ఇలా అన్నాడు: జనకుని కుమార్తె సీత మన దగ్గర ఉంది. ఆమెను మాయతో భ్రమింపచేయాలి. సీత భర్త రాముడు. రాముని తలను పోలిన తలను, రాముని ధనుర్బాణములను తయారు చేయించి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. విద్యుజ్జివుడు రావణుని ఆజ్ఞ మేరకు రాముని తలను పోలిన తలను, రాముడు ధరించే ధనుర్బాణములను తయారు చేసి తీసుకుని వచ్చాడు. ఆ తలను విద్యుజ్జిహ్వుని ద్వారా మోయించుకుని రావణుడు అశోకవనమునకు వచ్చాడు. విద్యుజ్జిహ్యుని దూరంగా నిలబెట్టాడు. రావణుడు సీత వద్దకు వెళ్లాడు. సీత దీనంగా సిన్సుపా వృక్షము కింద కూర్చుని ఉంది. సీత మనసులో రాముని ధ్యానిస్తూ ఉంది. సీత చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారందరూ రావణుని చూచి లేచి నిలబడ్డారు. రావణుడు సీతను చూచి ఇలా అన్నాడు: ఓ సీత, ఇప్పటిదాకా నీవు ఎవరి అండచుచుకొని నన్ను ఎదిరిస్తున్నావో, ఎవరున్నారనే ధైర్యంతో నా పక్కలోకి రావడానికి ఇష్టపడటం లేదో, ఆ రాముడు యుద్ధంలో నా చేతిలో మరణించాడు. నేను చెబితే నువ్వు నమ్మవు కాబట్టి రాముని తలను తీసుకుని వచ్చాను. ఖండింపబడ్డ రాముని శిరస్సు నుండి వెచ్చటి రక్తం ఇంకా కారుతూ ఉంది. ఇంక నైనా నీ మొండి పట్టుదల మానుకో. నాకు భార్యగా ఉండు. సకల సుఖాలు అనుభవించు. రాముడు రణరంగంలో ఎలా మరణించాడో సావధానంగా విను. రాముడు సుగ్రీవునితో కలిసి వానరసేనతో సముద్రము వద్దకు వచ్చాడట. రాముడు తన సైన్యముతో సముద్ర తీరంలో నిలిచి ఉన్నాడు. నేను నా గూఢచారులను పంపాను. వారు వానర సేనలతో కలిసిపోయి వానర సేనలను బాగా పరిశీలించారు. వెంటనే నా సేనాని ప్రహస్తుడు తన సేనలతో రాత్రిపూట వానరులు నిద్రించువేళ హఠాత్తుగా దాడిచేసి వానరసేనలను తునుమాడాడు. వానరులందరినీ సమూలంగా చంపివేశాడు. ఆ సమయంలో ప్రహస్తుడు రాముని శిబిరంలోకి ప్రవేశించాడు. తన ఖడ్గంతో నిద్రిస్తున్న రాముని శిరస్సును ఖండించాడు. విభీషణుని బంధించాడు. లక్ష్మణుడు, వానర నాయకులు తలకదిక్కుగా పారిపోయారు. మా రాక్షస వీరులు సుగ్రీవుని పట్టుకొని అతని కంఠమును విరిచారు. హనుమంతుని పట్టుకొని పరిమార్చారు. వృద్ధుడైన జాంబవంతుని ఒక్కవేటుతో నరికారు. మైందుడు, ద్వివిదుడు మొదలగు వానర వీరులు పారిపోతుంటే మా రాక్షస వీరులు వారిని పట్టుకొని నడుములు విరగగొట్టి చంపారు. పనజుడు, దధిముఖుడు, కుముదుడు నా బాణములకు బలి అయ్యారు. అంగదుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఇతర వానరులు మా గజబలము చేత మర్దింపబడ్డారు. మరికొందరు వానరులు పారిపోయారు. కొంతమంది సముద్రములో పడిపోయారు. మరికొందరు చెట్టుమీద తలదాచుకున్నారు. కాని మా రాక్షసులు ఆ వానరులను వెతికి చంపారు. మా సేనానాయకుడు రాముని శిరస్సును నాకు కానుకగా పంపాడు. నేను నీకు చూపించడానికి ఆ శిరస్సును తీసుకుని వచ్చాను అని సీతతో చెప్పి వెంటనే పక్కనే ఉన్న రాక్షసిని చూచి,
నీవు పోయి ఈ శిరస్సును యుద్ధరంగము నుండి నా వద్దకు తీసుకుని వచ్చిన విద్యుజ్జిహ్వుడు అనే సైనికుడిని తీసుకునిరా అని అన్నాడు. రాక్షసి పోయి పక్కనే ఉన్న విద్యుజ్జిహ్వుని తీసుకుని వచ్చింది. విద్యుజ్జిహ్వుడు ఖండింపబడ్డ రాముని తలను, రాముని ధనుర్బాణములను తీసుకుని వచ్చాడు. రావణునికి నమస్కరించి నిలబడ్డాడు. విద్యుజ్జిహ్వ, నీవు కదా రాముని తలను యుద్ధరంగము నుండి తీసుకుని వచ్చినది. ఆ తలను సీతకు చూపించు. తన భర్తకు కలిగిన దురవస్థను సీత కళ్ళారా చూస్తుంది అని అన్నాడు. విద్యుజ్జిహ్వుడు రాముని తలను, రాముని ధనుర్బాణములను సీత దగ్గరగా పెట్టాడు. సీత, చూడు, నీ భర్త రాముడు ఇంక ఈ భూమి మీద లేడు. నేను నీకు భర్తను, నాథుడను. ఇంకనైనా నువ్వు నన్ను భర్తగా స్వీకరించక తప్పదు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 32వ సర్గ. ప్రశాంతంగా కూర్చుని మనసులో రాముని తలుచుకుంటున్న సీతకు ఇదంతా కలగా అనిపించింది. ఎదురుగా పడి ఉన్న రాముని ఖండిత శిరస్సు, ధనుర్బాణములు చూచింది. నాడు హనుమంతుడు వానర సేనానాయకుల గురించి, సుగ్రీవుని గురించి ఏమి చెప్పాడో అవే రావణుడు కూడా చెప్పడం గమనించింది సీత. రాముని శిరస్సు వంక చూచింది. సంవత్సరాల తరబడి పరిచయం ఉన్న ముఖం రామునిది. ఆ కళ్ళు, ముఖము, నుదురు అవన్నీ చూచి ఆ శిరస్సు రామునిదే అని నిర్ధారించుకుంది సీత. సీతకు దుహకము ముంచుకొచ్చింది. తట్టుకోలేకపోయింది. వలావలా ఇడిచింది. ఇన్ని ఆపదలకు కారణమైన తన అత్తగారు కైకను నిందించింది. అమ్మా కైకమ్మ తల్లి, నీ కోరిక తీరిందా? రాముని అయోధ్యలో లేకుండా చేద్దామని అనుకున్నావు. తుదకు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. నీవు మమ్ములనే కాదు, ఇక్ష్వాకు వంశమునే నాశనం చేశావు. నాకు, రామునికి నార చీరలు ఇచ్చి అడవులకు పంపావు. నేను, నా రాముడు నీకేమీ అపకారం చేశాము? నీవు అరణ్యములకు పంపబట్టి కదా నాకు, రామునికి ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి అని దీనంగా విలపించింది. తన పాచిక పారినందుకు రావణుడు లోలోపల సంతోషిస్తున్నాడు. పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. సీత ఒక్కసారి రాముని శిరస్సు వంక చూచింది. ఓ రామ, అజేయుడవైన నీవు ఈనాడు ఈ మాదిరి దిక్కులేని చావు చచ్చి నన్ను కూడా జీవచ్ఛవాన్ని చేశావా? వైధవ్యాన్ని నాకు అంటగట్టావా? భార్యలో ఏదైనా దోషం ఉంటే భర్త భార్య కంటే ముందు మరణిస్తాడు. నాలో ఏదో లోపం ఉండబట్టే నీవు ముందుగా మరణించి నన్ను విధవరాలిగా చేశావు. నన్ను రక్షించడానికి వచ్చి నువ్వు చంపబడ్డావా రామా? ఎంతో మంది జ్యోతిష్కులు నీకు పూర్ణాయుర్దాయము ఉందని చెప్పారు, కాని నీవు అల్పాయుష్కుడవని తెలుసుకోలేకపోయారు గదా. ఆ జ్యోతిష్కుల మాటలు అసత్యములు చేసి వెళ్లిపోయావా రామా? కాలాతీతుడవైన నిన్ను కూడా కాలం కాటేసిందా రామా? రామా, నీవు ఎంతో పరాక్రమవంతుడివే. నీకు ఎన్నో ఉపాయములు తెలుసు కదా. మరి ఈ మాదిరి శత్రువుల చేతికి చిక్కి ఎలా హతమయ్యావు రామా? మహాభయంకరమైన మృత్యుదేవత నిన్ను నా నుండి బలవంతంగా లాగుకొని పోయిందా రామా? ఎదురుగా ఉన్న నన్ను విడిచిపెట్టి భూదేవిని కౌగలించుకుని శాశ్వతంగా నిద్రిస్తున్నావా రామా? రామా, ఈ ధనస్సును నీవు ఎల్లప్పుడూ భక్తితో పూజించేవాడివి. అటువంటి ధనస్సు కూడా నిన్ను రక్షించలేదా రామా? నీవు ఈ పాటికి నీ తండ్రిగారు దశరథుని కలుసుకుని ఉంటావు కదా రామా? ఓ రామా, మన ఇద్దరికీ బాల్యంలో ఉండగానే వివాహం అయింది. ఇంతకాలము ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము. ఈనాడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావా రామా? మౌనంగా ఉన్నావు ఎందుకు రామా? మాట్లాడు, నీ సీతకు బదులు చెప్పు. మన వివాహ సమయంలో నా చేతిని పట్టుకుని జీవితాంతము నన్ను వదిలిపెట్టనన్నావు. నాతోనే ఉంటానన్నావు. ధర్మాచరణము చేస్తానన్నావు. అవన్నీ మరిచిపోయి ఒంటరిగా వెళ్లిపోయావా? నన్ను కూడా నీతో తీసుకొని వెళ్ళు రామా. ఎప్పుడూ మంగళప్రదంగా ఉంటూ సకలాభరణాలతో శోభిల్లే నీ శరీరము ఇప్పుడు యుద్ధభూమిలో మూగములకు ఆహారంగా మారిందా రామా? రామా, నీవు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశావు, దాన ధర్మాలు చేశావు. కాని ఈనాడు నీ శరీరం అంతిమ సంస్కారానికి కూషడా నోచుకోలేదు కదా.
అనాథ ప్రేతంలాగా మిగిలిపోయింది కదా రామ. మీ తల్లిగారు కౌసల్య నుండి అనుమతి తీసుకుని అయోధ్య నుండి మనము ముగ్గురము అరణ్యములకు వచ్చాము. కాని ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి అయోధ్యకు వెడుతున్నాడు. కౌసల్య నీ గురించి అడిగినప్పుడు నిన్ను నీ సైన్యమును శత్రువులు వధించారు అని చెబుతాడు. లక్ష్మణుడు నీవు శత్రువులతో చంపబడ్డట్టు నేను ఇక్కడ రాక్షసుల మధ్య ఉన్నట్టు తెలిసి కౌసల్య జీవించలేదు. ఓ రామ, నాకోసరము 100 యోజనముల సముద్రాన్ని దాటిన నీవు విధివక్రించి కేవలము ఆవు గిట్టంత చిన్న కుంటలో పడి మరణించినట్టు మరణించావు కదా. రామా, నా కొరకు నీవు ఇంత దూరము వచ్చి ఇక్కడ అకాల మృత్యువుకు గురైనావు. నేనే నీ పాలిట మృత్యుదేవతనయ్యాను కదా రామా. ఓ రామ, నేను నీ భార్యనే ఉండి కూడా నీతోపాటు ఎన్నో పుణ్యకార్యములు చేసి కూడా ఈనాడు ఇటువంటి దుఃఖములు అనుభవిస్తున్నాను అంటే నేను ఏనాడో ఘోరమైన పాపాలు చేసి ఉంటాను. ఆ పాపఫలమును అనుభవిస్తున్నాను అని పరి విధాలా దుఃఖించింది సీత. తల ఎత్తి రావణుని చూచి, ఓ రావణ, రాముడు లేని సీత లేదు. రాముడు మరణించగానే సీత కూడా మరణించింది. ఈ శరీరం మాత్రం మిగిలి ఉంది. ఈ శరీరాన్ని ఖండించి నన్ను రామునితో కలుపు. ఓ రావణ, నా రాముని శరీరాన్ని కూడా తెప్పించి నా శిరస్సును రాముని శిరస్సుతోనూ నా శరీరాన్ని రాముని శరీరంతోనూ కలుపు. నేను స్వర్గంలో నా రాముని కలుస్తాను అని ఏడుస్తూ అంది సీత. ఇదంతా రావణుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంతలో ఒక రాక్షస భటుడు రావణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, జయము జయము మహారాజా. సర్వసైన్యాధిపతి ప్రహస్తులవారు వచ్చి ఉన్నారు, తమరి దర్శనము కోరుతున్నారు అని పలికాడు. వెంటనే రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాజసభ ఏర్పాటు చేశాడు. ప్రహస్తుని వలన యుద్ధరంగము విశేషాలు తెలుసుకున్నాడు. ఏ క్షణంలో అయినా యుద్ధం ప్రారంభం కావచ్చు అని తెలుసుకున్నాడు. సైన్యాధిపతులందరికీ ఈ విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు. సైన్యాలను సిద్ధం చేయండి, యుద్ధభేరీలు మోగించండి, సైన్యములను తరలించండి. యుద్ధము ఎక్కడ ఎవరితో అని ఎవ్వరికి చెప్పవద్దు అని పలికాడు. రావణుని సైన్యాధిపతులు రావణుని ఆజ్ఞలను అమలు పరిచారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 33వ సర్గ. ఎప్పుడైతే రావణుడు రావణుని వెంట విద్యుజ్జీవుడు అక్కడి నుండి వెళ్లిపోయారో వారి మాయచేత కల్పితమైన రాముని ఖండిత శిరస్సు, రాముని ధనుస్సు, బాణములు కూడా మాయమయ్యాయి. అది చూచిన సీత నిశ్చేష్టురాలయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సరమ అనే రాక్షస స్త్రీ సీత దగ్గరకు వచ్చింది. రాక్షసులలో కూడా మంచి వాళ్లు ఉన్నట్టు సరమ రాక్షస స్త్రీ అయినా సీత అంటే ఆమెకు ప్రేమ అభిమానము. సీతకు కూడా సరమ అంటే ప్రీతి నమ్మకము. సరమ సీతను చూచి ఇలా అంది, సీతా, ఏడవకు, ఊరుకో. ఈ పరిణామాలు చూచి బాధపడకు. రావణుడు ఇక్కడకు వచ్చినప్పటి నుండి అతడు పలికిన పలుకులు, నువ్వు నీ భర్త గురించి పడ్డ ఆవేదన, నువ్వు రావణునితో పలికిన పలుకులు అన్నీ నేను ఆ చెట్టు చాటున ఉండి విన్నాను. నాకు రావణుడు అంటే ఏమాత్రం భయం లేదు. ఏం చేస్తాడు? చంపుతాడు, అంతే కదా. నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. నన్ను నమ్ము సీతా. నువ్వు ఒక్కటి గమనించావో లేదు, రాముడు చనిపోయాడు అని నిన్ను నమ్మించడానికి రాముని శిరస్సు తీసుకుని వచ్చిన రావణుడు సేవకుడు వచ్చి ప్రహస్తుడు వచ్చాడు అనగానే వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. నేను కూడా వారిని రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకున్నాను. నీ రాముడు మరణించలేదు. నీ రాముని ఎవరూ చంపలేదు. రావణుడు చెప్పినట్టు ఏ వానరుడు చావలేదు. వారంతా రాముని రక్షణలో సుఖంగా ఉన్నారు. రావణుడు అన్ని అసత్యాలు చెప్పాడు. నీ దగ్గర తన మాయలు ప్రయోగించాడు. అందుకే వాడు వెళ్లిపోగానే వాడు మాయతో సృష్టించిన రాముని శిరస్సు ధనుర్బాణములు కూడా మాయం అయ్యాయి. కాబట్టి రాముడు క్షేమంగా ఉన్నాడు. నీవు దిగులు చెందనవసరం లేదు. పైగా రాముడు 100 యోజనముల సముద్రమును అపారమైన వానరసేనతో దాటి లంకను చుట్టుముట్టాడు. అందుకే రావణుడు తొందరగా ఇక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఈ విషయం నిర్ధారణ చేసుకోవడానికి నేను నగరం బయటకు వెళ్లి వానర సేన మధ్యలో ఉన్న రామలక్ష్మణులను నా కళ్లారా చూచాను. ఈ విషయం నిర్ధారించుకోవడానికి రావణుడు తన గూఢచారులను పంపాడు. వారు వానరసేన లంకను చుట్టుముట్టినది అన్న వార్త తీసుకుని వచ్చారు. ఈ వార్త విన్న రావణుడు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. తన మంత్రులతో సభ చేసి వారితో మంత్రాంగము సాగిస్తున్నాడు అని శరమ సీతతో చెబుతూ ఉండగానే యుద్ధభేరీలు మోగుతున్నాయి. సైనికుల కోలాహలం వినిపించింది. సీతా, విన్నావుగా, అదుగో రణభేరీ మోగుతూ ఉంది. ఆశ్వికసేన, గజసేన కదన రంగమునకు కదులుతున్న సవ్వడి వినిపిస్తూ ఉంది. సైనికుల హుంకారాలు వినిపిస్తున్నాయి. రావణుడు రాముడి మీదికి యుద్ధానికి వెళుతున్నాడు. రావణుడు పలికినట్టు రాముడు మరణించి వానర సైన్యము పారిపోతే ఇప్పుడు ఎవరి మీదికి యుద్ధానికి వెళుతున్నాడు? కాబట్టి రావణుడు పలికిన పలుకులు అన్నీ అబద్ధము అని తెలుసుకో. నీకు త్వరలో మంచి రోజులు వస్తున్నాయి. నీ రాముడు నిన్ను చేరుకుంటాడు. ఈ రాక్షసులకు పొయ్యే కాలం దాపురించింది. రావణుడు యుద్ధంలో మరణించడం, రాముడు నిన్ను పొందడం తథ్యం. నీ దుహకములు అన్నీ తొలగిపోతాయి. నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యునికి నమస్కరించు. నీకు అన్నీ శుభాలు కలుగుతాయి అని పలికింది శరమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 34వ సర్గ. అమృతముతో సమానమైన శరమ మాటలు విన్న సీత పరమానంద భరితురాలైంది. రాముడు బతికి ఉన్నాడు, మరణించలేదు అన్న మాటలు ఆమె కర్ణపేయములుగా వినిపించాయి. సీత సంతోషమును చూచి శరమ ఇంకా ఇలా అంది. ఓ సీత, ఇప్పటికీ ఈ విషయాలు మాత్రము సేకరించాను. నేను ఇప్పుడే పోయి మరిన్ని విశేషములను సేకరించి తీసుకుని వస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ఎలాగా అంటే, నాకు ఆకాశగమనము తెలుసు. హాయిగా ఆకాశంలో ఎగురుతూ వెళ్లగలను అంది శరమ. ఆ మాటలు విన్న సీత శరమతో ఇలా అంది. శరమ, నీవు అటు ఆకాశములో గాని ఇటు పాతాళములో గాని నిర్భయంగా పోగలవని నాకు తెలుసు. రాముడు బతికి ఉన్నాడని చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. కాని ఈ సమయంలో రావణుడు ఏం చేస్తున్నాడు? అతని యుద్ధతంత్రము ఏమిటి? అనే విషయములు తెలుసుకుని వచ్చి నాకు చెప్పగలవా? ఆ రావణుడు తన మాయలతో నన్ను మోహింపజేస్తున్నాడు. దానికి తోడు ఈ రాక్షస స్త్రీలను ప్రేరేపించి నన్ను భయపెడుతున్నాడు. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. అందుకని రావణుని మాయల గురించి, అతడి యుద్ధతంత్రముల గురించి నాకు తెలియజేస్తే నేను నిశ్చింతగా ఉంటాను అని అడిగింది సీత. సీత మాటలకు శరమ ఇలా అంది. ఓ సీత, ఆ విషయం నాకు నువ్వు చెప్పవలెనా? చిటికలో వెళ్లి రావణుని మంత్రాంగము అంతా తెలుసుకుని వచ్చి నీకు చెబుతాను అని పలికి శరమ అక్కడి నుండి తొందరగా వెళ్లిపోయింది. రావణుని మందిరమునకు వెళ్ళింది. రావణుడు తన మంత్రులతో మాట్లాడే మాటలను రహస్యంగా పొంచి ఉండి విన్నది. వెంటనే అశోకవనమునకు తిరిగి వచ్చింది. తన రాక కోసం ఎదురు చూస్తున్న సీతను చూచి ఇలా అంది. సీతా, నీవు చెప్పిన ప్రకారము నేను రావణుని ఆంతరంగిక మందిరమునకు వెళ్లాను. అక్కడ రావణుడు మంత్రులతో చర్చలు జరుపుతున్నాడు. రావణుని తల్లి కైకసి కూడా అక్కడే ఉంది. నిన్ను వెంటనే విడిచిపెట్టమని, రాముని వద్దకు పంపమని కైకసి తన కుమారుడు రావణుని బతిమాలుతూ ఉంది. ఆమె కాదు, అవిద్ధుడు అనే వృద్ధుడైన మంత్రి కూడా నిన్ను వెంటనే రాముని వద్దకు పంపమని, యుద్ధము నివారించమని రావణునికి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కైకసి, అనిద్ధుడు రావణునితో ఈ విధంగా అంటున్నారు. జనస్థానములో రాముడు ఒంటరిగా ఎంతమందిని చంపాడో నీకు తెలుసు కదా. అది తెలిసి కూడా ఇప్పుడు రామునితో యుద్ధము చేయడం అవసరమా? వెంటనే సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపించు. యుద్ధము నివారించు. అది కాకుండా నిన్న కాక మొన్న హనుమంతుడు అనే పేరుగల ఒక వానరము అంకలో సృష్టించిన భీభత్సము అప్పుడే మరిచిపోయావా? ఆ వానరము 100 యోజనముల సముద్రమును దాటి లంకకు వచ్చి సీతను చూచి లంకను తగలబెట్టి మరీ పోయింది. ఒక్కడే ఇంత చేస్తే మిగిలిన వానరములు ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తాయో ఆలోచించు.
అని పరి విధాలా రావణునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కాని రావణుడు సుతరాము వారి మాటలు వినలేదు. ఎన్ని చెప్పినా రావణునికి నిన్ను విడవడం ఇష్టం లేదు. యుద్ధములో చావడానికైనా ఇష్టపడుతున్నాడు కాని నిన్ను విడవడానికి ఇష్టపడటం లేదు ఆ రావణుడు. సీత రావణుడికి పొయ్యే కాలం దాపురించే ఎవ్వరు చెప్పినా వినడం లేదు. వాడు రాముడి చేతిలో చావడం తథ్యం. నువ్వు నీ భర్త రామునితో కలిసి అయోధ్యానగర ప్రవేశం చేయడం ఖాయం అని చెబుతూ ఉండగానే భూమి కంపిస్తున్నట్టు యుద్ధభేరీలు మోగడం, వానర సేనల సింహగర్జనలు హుంకారాలు వినిపించాయి. అవి విన్న రాక్షసులు రావణుడు చేసిన అపరాధమునకు మనం అంతా నాశనం కాబోతున్నాము అని ఆందోళన చెందుతున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 35వ సర్గ. లంకా నగరము బయట వానర సైన్యము యొక్క యుద్ధ సన్నాహాలు, వారి యుద్ధభేరీ శబ్దాలు విన్న రావణుడు తన మంత్రుల వంక చూచాడు. వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ మంత్రులారా, రాముడు వానర సేనతో సముద్రమును దాటిన విషయము, లంకను ముట్టడించిన విషయము మీ ద్వారా విన్నాను. ఎంతసేపటికి రాముని పొగడడం, రామునితో సంధి చేసుకోమని నాకు సలహా ఇవ్వడం, సీతను తీసుకుని పోయి రామునికి అప్పగించమనడం తప్ప మీరు ఏమీ చేయడం లేదు. చేతకాని వారిలా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. మీ పౌరుషము, పరాక్రమము ఏమైనాయి? రామునికి, వానర సేనలకు భయపడుతున్నారా అని నిష్ఠురంగా కోపంగా అన్నాడు. అప్పుడు మాల్యవంతుడు అనే రాక్షస మంత్రి లేచి ఇలా అన్నాడు: ఓ రాక్షసేంద్ర, నీతి మార్గమును, ధర్మ మార్గమును అనుసరించు రాజు ఎల్లప్పుడూ విజయమును పొందుతాడు. అటువంటి రాజుకు శత్రువులు కూడా భయపడతారు. యుద్ధము వచ్చినప్పుడు సమయానుకూలంగా ప్రవర్తించాలి. మన బలము ఎదిరి బలమును గుర్తెరిగి యుద్ధము చేయడమో సంధి చేసుకోవడమో చేయడం ఉత్తమం. అటువంటి రాజు ఎల్లప్పుడూ జయమును పొందుతాడు. రాజు యొక్క బలము శత్రువు యొక్క బలము కన్నా తక్కువగా ఉన్నప్పుడు, లేక శత్రు బలంతో సమంగా ఉన్నప్పుడు జయము సందేహాస్పదము. కావున సంధి చేసుకొనడం ఉత్తమం. రాజు బలము శత్రుబలము కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా యుద్ధము చేసి శత్రువును జయించవలెను. ఇది రాజధర్మము, యుద్ధనీతి. ప్రస్తుతము ఈ యుద్ధము అనవసరము. రాముని బలము మన బలము కన్నా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఈ సందర్భంలో సంధి చేసుకొనడం ఉత్తమం. ఇదంతా రాముని భార్య సీత వలన జరిగింది. నీవు ఆ సీతను అపహరించావు. తన భార్య కోసరం రాముడు వానరసేనతో లంక మీదికి దండెత్తివచ్చాడు. నీవు సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపితే యుద్ధము నిలిచిపోతుంది, లంక క్షేమంగా ఉంటుంది. ముల్లోకములలో ఉన్న దేవతలు, దానవులు, గంధర్వులు, ఋషులు అందరూ రామునికే జయము కలగాలని కోరుకుంటున్నారు. నీవు ఒక్కడివి ఒక స్త్రీ కొరకు రామునితో విరోధం సాగించడం అనవసరము. కాబట్టి రామునితో సంధి చేసుకోవడం ఉత్తమం. ఓ లంకేశ్వర, బ్రహ్మదేవతలను, అసురులను సృష్టించాడు. దేవతలు ఎల్లప్పుడూ ధర్మ మార్గమునే అనుసరిస్తున్నారు, అసురులు అధర్మ మార్గమునే అనుసరిస్తున్నారు. ఆ కారణం చేత దేవతలు అంటే ధర్మ స్వరూపులని, అసురులు అధర్మ స్వరూపులని లోకులు అనుకుంటున్నారు. అధర్మమును ధర్మము ఎప్పుడు అణగదొక్కుతూ ఉంటుందో అప్పుడు కృతయుగము ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము ధర్మమును అణగతొక్కుతుందో అప్పుడు కలియుగము మొదలవుతుంది. నీవు అధర్మాన్ని ఆశ్రయించావు, ధర్మాన్ని నాశనం చేశావు, అందరితోనూ శత్రుత్వమును పెంచుకున్నావు. ధర్మం మన శత్రువుల పక్షాన ఉంది, అందుకే వారు మనకన్నా బలవంతులు అయ్యారు. నీవు సీతను అపహరించుకొని వచ్చి అధర్మానికి పాలుపడ్డావు, ధర్మాన్ని కాలదన్నావు. నీ అధర్మమే మనలనందరినీ నాశనం చేస్తూ ఉంది. దేవతలందరూ ధర్మాత్ములైన శత్రుపక్షము వహించారు, అందుకే శత్రువులు మనకన్నా బలంగా ఉన్నారు. ఓ లంకేశ్వర, నీకు భోగములు అనుభవించడంలో ఉన్న ఆసక్తి ధర్మాచరణములో లేదు. అందుకే అగ్నితో సమానులైన మహారుషులను బాధించావు, వారి ఆగ్రహానికి పాత్రుడవు అయ్యావు. ఋషులు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతులు, ధర్మాన్ని కాపాడుతుంటారు. వారి ప్రభావము నీకు బాగా తెలియదు. వారి మనస్సులు తపస్సుచేత పునీతమైనవి. వారు యజ్ఞయాగములు చేస్తూ
వేదములను అధ్యయనము చేస్తూ ఉంటే ఆ వేదమంత్రముల ఘోషలో నీ రాక్షసులు తలొక దిక్కుగా పారిపోతారు. వారు వేల్చే అగ్నిహోత్రముల నుండి వెలువడే ధూమము నలుదిక్కులా వ్యాపించి రాక్షసుల తేజస్సును హరించివేస్తుంది. ఆ ఋషులు ప్రతి దినము తమ తమ ప్రాంతాలలో చేసే తీవ్రమైన తపస్సుకు నీ రాక్షసులు తల్లడిల్లిపోతారు. ఓ రాక్షసేంద్ర, నీవు దేవతల వలన, దానవుల వలన, యక్షుల వలన చావు లేకుండా వరమును పొంది ఉన్నావు. నరులను, వానరులను మరిచావు. ఇప్పుడు ఆ నరులు, వానరులు, భల్లుకములు నీ మీదికి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఎప్పుడెప్పుడు నిన్ను, నీ సైన్యాన్ని కబళిద్దామా అని ఉరకలు వేస్తున్నాయి. అది కాకుండా లంకలో అనేక దుశ్శకునములు ఉత్పాతాలు కనపడుతున్నాయి. రాక్షస వినాశము కాబోతోంది అని సంకేతాలు ఇస్తున్నాయి. రక్తవర్షము కురుస్తూ ఉంది. అశ్వశాలలో ఉన్న అశ్వములు, గజశాలలో ఉన్న ఏనుగుల కంటి నుండి కన్నీరు పెల్లుబుకుతూ ఉంది. గజాశ్వములు రోదించడం మనకు క్షేమం కాదు. అడవులలో ఉండవలసిన నక్కలు, తోడేళ్లు క్రూర ముగములు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. వికృతాకారులైన స్త్రీలు వికృతంగా నవ్వుతూ స్వప్నములలో సాక్షాత్కరిస్తున్నారు. దేవతలకు అర్పించిన బలులు కుక్కలు తింటున్నాయి. ఇటువంటి దుశ్శకునములు ఎన్నో కనపడుతున్నాయి. మృత్యుదేవత లంకా నగరంలో తాండవం చేస్తూ ఉంది. ఓ రావణ, రాముడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. లేకపోతే 100 యోజనముల దూరము కల సముద్రము మీద సేతువు కట్టడం ఇతరులకు సాధ్యం కాదు. కాబట్టి రామునితో సంధి చేసుకో, లంకను కాపాడు అని పలికాడు మాల్యవంతుడు. రావణుని ముఖం వంక చూచాడు. రావణునిలో ఏ మార్పు లేదు. చేసేది లేక మౌనంగా కూర్చున్నాడు మాల్యవంతుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 36వ సర్గ. రావణునికి 2 గుణాలు. అతనికి తెలియదు. ఒకరు చెబితే వినడు. వీళ్లనే మూర్ఖులు అంటారు. ఆ మూర్ఖులలో కెల్లా అగ్రగణ్యుడు రావణుడు. రావణునికి ఎంతో మంది చెప్పారు. తల్లి కైకసి కూడా చెప్పింది, సీతను రామునికి ఇచ్చి యుద్ధము నివారించు అని. కాని వినలేదు. ఇప్పుడు మాల్యవంతుడు చెప్పాడు. రావణుడు వినలేదు. పైగా కోపం వచ్చింది. ఇదే లక్షణాలు మీకు దుర్యోధనుడిలో కూడా కనపడతాయి. తన స్వార్థానికి, మూర్ఖత్వానికి 11 అక్షౌహిణీల సైన్యాన్ని బలిపెట్టాడు. కేవలం పాండవులకు ఇవ్వవలసిన రాజ్యభాగమునకు లోభించి యుద్ధాన్ని ఆహ్వానించాడు. రావణుడు కూడా ఎంతో మంది అందమైన స్త్రీలు ఉన్నా కేవలం సీత కోసం రాముడితో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నాడు. మాల్యవంతుడు చెప్పిన మాటలకు రావణుడికి కోపం వచ్చింది. మాల్యవంతునితో ఎంతో కఠినంగా ఇలా అన్నాడు. మాల్యవంతా, నీ హితబోధలు నాకు అక్కరలేదు. మీరు శత్రుపక్షము వహించి నాకు హితబోధ చేస్తే అవి నా చెవికి ఎక్కవు. రాముడు కేవలం మానవుడు. రాజ్యము పోగొట్టుకొని అడవులు పట్టి తిరుగుతున్న అభాగ్యుడు. సైన్యము లేక, ఎవరూ దొరక్క వానరుల సాయం తీసుకున్నాడు. అటువంటి వాడు నన్ను గెలువగలడా? రామునికి అంత సమర్థత ఉందా? నేను ఎవరు? రాక్షసులకు రాజును, దేవతలను జయించిన వాడను, పరాక్రమవంతుడను, దిక్పాలకులను నా పాదదాసులుగా చేసుకున్న మేటిని నన్ను భీరుడుగా, బలహీనుడుగా ఎందుకు అనుకుంటున్నావు? మాల్యవంతా, నీవు రాక్షసుడవే, నేను రాక్షసుడనే. ఇరువురము ఒకే జాతికి చెందినవారము. కాని నీవు మానవుల పక్షము వహించి నన్ను కించపరుస్తున్నావు. ఇది శత్రువుల మీద పక్షపాతమా? లేక నా మీద అసూయనా? లేక మీరు ఏమి అన్నా నేను ఏమీ అనడం లేదనా? నా మంచితనాన్ని నా చేతగానితనంగా అనుకుంటున్నారా? నీవు శాస్త్రములను అధ్యయనము చేసిన వాడవు. రాజుతో ఇలాగేనా మాట్లాడేది? ఇది నీకుగా నువ్వు మాట్లాడుతున్నావా? లేక మన శత్రువులు ఎవరైనా నీచేత ఇలా పలికిస్తున్నారా? సీతను అంత కష్టపడి జనస్థానము నుండి తీసుకుని వచ్చినది రామునికి భయపడి తిరిగి ఇచ్చివేయడానికా? అలా భయపడితే అసలు సీతను తీసుకుని వచ్చి ఉండేవాడినే కాదు. మాల్యవంతా, యుద్ధము మొదలైన రోజే వానరులు, రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వానర వీరులు నా చేతిలో హతమవుతారు. ఇది సత్యము. నాలో సహజంగా వీరత్వము, రోషము, పౌరుషము ఎక్కువ.
నేను చావనైనా చస్తాను కాని ఎవరికీ లొంగను, ఎవరితోనూ సంధి చేసుకోను. ఎంతో మంది వానరుల సాయంతో సముద్రము మీద సేతువు నిర్మించి సముద్రమును దాటినంత మాత్రాన రాముడు దేవుడు అయిపోడు. కాబట్టి రాముడికి నేను భయపడవలసిన అవసరము లేదు. సముద్రమును దాటి లంకకు వచ్చిన రాముడు, వానరులు తిరిగి సముద్రము దాటి వెళ్లరు. ఇదే నా ప్రతిజ్ఞ అని అత్యంత పరుషంగా మాట్లాడిన రావణుని మాటలు విన్న మాల్యవంతుడు మౌనంగా ఉండిపోయాడు. వెంటనే రావణునికి జయము పలికి ఆశీర్వదించి తన గృహమునకు వెళ్లిపోయాడు. ఇది చూచిన మిగిలిన మంత్రులు రావణునికి వ్యతిరేకంగా చెప్పడం ఒంటికి మంచిది కాదని రావణుడు చెప్పినట్టు చేయాలని నిశ్చయించుకున్నారు. రావణుడు వారితో లంకా నగరము రక్షణ గురించి తీసుకోవలసిన చర్యలను విపులంగా చర్చించాడు. లంకా నగరానికి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చెయ్యమని ఆదేశించాడు. ఒక్కొక్క ద్వారమునకు ఒక్కొక్క సేనాధిపతిని నియమించాడు. తూర్పు ద్వారమునకు పహస్తుని, దక్షిణ ద్వారమునకు మహోదరుని, మహాపార్శ్వుడిని, పడమటి ద్వారమునకు తన కుమారుడు ఇంద్రజిత్తును రక్షకుడుగా నియమించాడు. ఉత్తర ద్వారమును సుకుడు, సారణుల సాయంతో తానే రక్షిస్తానని చెప్పాడు. విరూపాక్షుడు అనే సైన్యాధ్యక్షుని తన అపారమైన రాక్షస సేనతో మధ్య భాగంలో నిలిపాడు. ఈ విధంగా లంకా నగర రక్షణము తగిన ఏర్పాట్లు చేసిన రావణుడు ఆ ఏర్పాట్లతో సంతృప్తి చెంది తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 37వ సర్గ. లంకా నగరంలో రావణుని పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ లంకా నగరము వెలుపల మోహరించి ఉన్న వానర సైనికుల మధ్య ఉన్న రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, పనసుడు ఇంకా తదితరులు కూర్చుని ఆలోచిస్తున్నారు. మనమందరము రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకా పట్టణమును చేరుకున్నాము. తదుపరి కార్యక్రమమును గురించి ఆలోచించండి అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. లంకా పట్టణము గురించి బాగా తెలిసిన విభీషణుడు లేచి ఇలా అన్నాడు. రామ, నా వెంట నా అనుచరులు 9 రాక్షసులు వచ్చారు. నేను ఆ 9 లంకకు పంపాను. వారు లంకలో జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వచ్చారు. వారు పక్షిరూపములలో రాక్షస సేనలలో ప్రవేశించి వారి ప్రయత్నములు అన్నీ తెలుసుకుని వచ్చారు. రావణుడు చేయుచున్న సైనిక ఏర్పాట్లను గురించి వారు నాకు తెలిపిన విషయాలను నేను మీకు తెలియపరుస్తాను. లంకకు 4 ప్రధాన ద్వారములు కలవు. తూర్పు ద్వారమునకు ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు దక్షిణ ద్వారము వద్ద, ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారము వద్ద తమ తమ సేనలతో మోహరించి నగరమును రక్షిస్తున్నారు. రావణుడు తానే స్వయంగా ఉత్తర ద్వార పరిరక్షణ గావిస్తున్నాడు. విరూపాక్షుడు తన సైన్యములతో నగర మధ్యమున ఉండి నగర రక్షణ చేస్తున్నాడు. రావణ సైన్యములో 10,000 మంది గజబలము, 10,000 మంది రథములను అధిష్ఠించిన యోధులు, 2,000 మంది అశ్వదళము, 1,000,000కి పైగా సైనికులున్నారు. వీరందరికీ ఒక్కొక్క వీరునికి 10 లక్షల మంది రాక్షసులు పరివారముగా ఉన్నారు. ఇది వీరు తెచ్చిన సమాచారము. రామ, పూర్వము రావణుడు కుబేరుని మీదికి యుద్ధమునకు వెళ్లినప్పుడు అతనితో పాటు 60 లక్షల మంది రాక్షసులు వెళ్లారు. వారందరూ అధికమైన పరాక్రమవంతులే. రామ, నేను శత్రుబలములను గూర్చి ఎక్కువగా చెబుతున్నందుకు కోపించకు. ఇది కేవలము శత్రుబలముల గురించిన సమాచారము మాత్రమే. నీవు దేవదానవులను గెలువ సమర్థుడివి కాబట్టి మనము కూడా వానర సేనను 4 దిక్కులకు 4 వ్యూహములుగా విభజించవలెను. దానికి తగిన వ్యూహములను నిర్ణయించు అని అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. సుగ్రీవ, నీలుడు తన వానర సైన్యముతో తూర్పు దిక్కున ఉన్న ద్వారము దగ్గర ప్రహస్తుని ఎదుర్కొంటాడు. అంగదుడు తన సేనలతో దక్షిణ ద్వారమును రక్షిస్తున్న మహాపార్శ్వ, మహోదరులను ఎదుర్కొంటాడు. హనుమంతుడు తన సేనలతో పడమటి ద్వారమును రక్షిస్తున్న ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇంకా ఉత్తర ద్వారమును రక్షిస్తున్న రావణుని నేనే స్వయంగా ఎదుర్కొంటాను. నాకు సాయంగా లక్ష్మణుడు ఉంటాడు.
మేము ఇద్దరము రావణుని ఓడించి ఉత్తర ద్వారము గుండా లంకలో ప్రవేశిస్తాము. సర్వసేనాని సుగ్రీవుడు, భల్లుకములకు నాయకుడు జాంబవంతుడు, విభీషణుడు సైన్యమధ్యలో ఉండి నలుదిక్కులను రక్షిస్తూ ఉంటారు. వానరులు అందరూ కామరూపులు అయినా వారందరూ వానర రూపములలోనే ఉండాలి. ఎవరూ మనుష్య రూపము ధరించకూడదు. అదే మన సైన్యమునకు గుర్తు. నేను, లక్ష్మణుడు మాత్రము మనుష్య రూపములలో ఉంటాము. విభీషణుడు, అతని అనుచరులు నలుగురు రాక్షసులేనను వారు కూడా మనుష్య రూపములలో మా వెంట ఉంటారు. వీరు తప్ప మిగిలిన వానరులు అందరూ తమ సహజ వానర రూపములలోనే ఉండవలెను. అప్పుడే మన సైన్యమును గుర్తుపట్టడానికి వీలు అవుతుంది అని పలికాడు రాముడు. తరువాత రాముడు లంకలోని సైన్యమును అంతా పైనుంచి విహంగ వీక్షణము చేయవలెనని అనుకున్నాడు. అందుకని సువేల పర్వతము మీదికి ఎక్కాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 38వ సర్గ. రాముడు లక్ష్మణునితో సహా సువేల పర్వతమును ఎక్కడానికి నిర్ణయించుకొని సుగ్రీవుడు విభీషణునితో ఇలా అన్నాడు. మేము ఇద్దరము సువేల పర్వతమును ఎక్కి అక్కడ ఈ రాత్రికి ఉంటాము. తన చావును చేజేతులా కొని తెచ్చుకున్న రావణుని నివాసమైన లంకా నగరమును నేను, లక్ష్మణుడు చూడవలెనని కుతూహలపడుతున్నాము. రావణుని పేరు వింటేనే నాకు ఒళ్లంతా తాపము కలుగుతూ ఉంది. వాడి ఒక్కడి మూలంగా రాక్షసజాతి యావత్తు నాశనం కాబోతోంది. ఒక్కడు చేసిన పాపమునకు రాక్షస కులము నశించడం తప్పదు అని అన్నాడు రాముడు. తరువాత రాముడు లక్ష్మణునితో కూడి సువేల పర్వతమును ఎక్కడం మొదలెట్టాడు. రామలక్ష్మణుల వెంట సుగ్రీవుడు, అతని మంత్రులు, విభీషణుడు కూడా వెళ్లారు. వారి వెంట హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర వీరులు కూడా వెళ్లారు. అందరూ సువేల పర్వతమును ఎక్కి అక్కడి నుండి సుందరమైన కాంచన లంకను చూచారు. లంకా నగరము ప్రాకారముల మీద నల్లని శరీర ఛాయగల కొండల వంటి దేహములు గల రాక్షసులు నిలబడి ఉండటం వలన నల్లటి రాళ్లతో మరొక ప్రాకారము కట్టారా అన్న భ్రమ కలుగుతూ ఉంది. ఆ రాక్షసులను చూచి వానరులు వింత వింత కిచ కిచ ధ్వనులు చేశారు. అంతలోనే సూర్యాస్తమయము అయింది. రాత్రి వేళ చంద్రుడు వెన్నెల ప్రసరిస్తున్నాడు. రామలక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులు ఆ రాత్రి సువేల పర్వతము మీద సుఖంగా గడిపారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 39వ సర్గ. వానర సేనలకు అధిపతులు ఆ రాత్రి సువేల పర్వతము మీద ఉండి అక్కడి నుండి లంకా నగరాన్ని చూచారు. లంకా నగరంలో ఉన్న ఉద్యానవనములను, ఎత్తైన భవనములను చూచారు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె ప్రకాశించున్న లంకా నగర సౌందర్యమునకు వారంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది వానరులకు లంకా నగరంలో ప్రవేశించవలెనని కోరిక కలిగింది. వారు సుగ్రీవుని అనుమతి తీసుకుని లంకా నగరం వైపుకు వెళ్లారు. ఆ వానరులు పెద్ద పెద్దగా అరుస్తూ ఆ పర్వతము మీద ఉన్న మూగములకు, ఏనుగులకు భయం కలిగిస్తూ వెళుతున్నారు. వారి అరుపులకు, కేకలకు ఆ పర్వత ప్రాంతము అదిరిపోతూ ఉంది. వారి అరుపులకు కూరమృగములు నలుదిక్కులకు పారిపోయాయి. సువేల పర్వతము పక్కన ఎత్తైన త్రికుట పర్వత శిఖరము ఉంది. దానిని ఎక్కడానికి ఎవరి తరము కాదు. ఆ త్రికుట పర్వత శిఖరము మీద లంకా నగరము నిర్మింపబడి ఉంది. ఆ లంకానగరము 20 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు కలిగి ఉంది. ఆ లంకా నగరం ఎత్తైన గోపురములు, బంగారముతోనూ వెండితోనూ కట్టబడిన ప్రాకారములతోనూ, పెద్ద పెద్ద భవనములతోనూ, ఎత్తైన ప్రాసాదములతోనూ, విమానములతోనూ శోభిల్లుతూ ఉంది. ఆ లంకా నగరంలో 1000 స్తంభముల మీద నిర్మింపబడిన చైత్య ప్రాసాదము లంకా నగరానికే అలంకారంగా నిలిచి ఉంది. లంకా నగరము అంతా బంగారు కట్టడములతో నిండి ఉండి కాంచన లంక అనే పేరును సార్థకం చేసుకుంది. ఆ శోభాయమానమైన లంకను దూరం నుండి చూచారు ఆ వానరులు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 40వ సర్గ. ఈ సర్గ వాల్మీకి రామాయణంలోనిది కాదని
తరువాతి కాలంలో ఎవరో ఉత్సాహవంతుడైన కవి కల్పించి చేర్చినది అని ఈ సర్గ ప్రాచ్యపాఠంలో లేదని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రామాయణ మహాకావ్యము బాలనందిని వ్యాఖ్యలో అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ సర్గను సరదాగా చదువుకోండి, తర్కం కోసరం వెతక్కండి. ఈ నడుమ బద్రీనాథ్ అనే సినిమా వచ్చింది. అందులో హీరో బద్రీనాథ్లో ఎగిరి అమర్నాథ్లో దూకి అక్కడ కసా మనుషులను నరికి మరలా అమర్నాథ్లో ఎగిరి బద్రీనాథ్లో వచ్చి పడతాడు. ఇది అలాంటిదే. సినిమా కథలు, అందులో సంఘటనలు ఎక్కడి నుంచో రాలేదు, మన పురాణాల నుంచే వచ్చాయి. పురాణాలు మనం చదవక అదేదో కొత్త సృష్టి అనుకుంటున్నాము. రాముడు సుగ్రీవునితోనూ వానర సేనాధిపతులతోనూ సువేల పర్వతము మీద ఎక్కాడు. అక్కడి నుండి అన్ని దిక్కుల వంక చూచాడు. విశాలమైన త్రికుట పర్వత శిఖరము మీద నిర్మింపబడిన లంకా నగరాన్ని చూచాడు. దూరంగా కనిపిస్తున్న లంకా నగరంలో రావణుడు ఎత్తైన తన మందిరం పైన కూర్చుని ఉండటం రాముడు చూచాడు. రావణుని ఇరు పక్కల సుందరిమణులు నిలబడి వింజామరలు వీస్తున్నారు. రావణుని తలమీద విజయ ఛత్రము శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. రావణుడు ఎర్రని చందనము పూసుకొని ఉన్నాడు. ఐరావతము పొడిచిన దంతపు పోట్లు రావణుని వక్షస్థలము మీద కనిపిస్తున్నాయి. అటువంటి రావణుని సుగ్రీవుడు చూచాడు. సుగ్రీవుని కోపం తారస్థాయికి చేరుకుంది. దిగ్గున పైకి లేచాడు. సువేల పర్వతము మీది నుండి రావణుని మందిరము మీదికి దూకాడు. రావణుని ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు, ఓరి రాక్షసాధమా! నేను ముల్లోకములకు ప్రభువైన రాముని మిత్రుడను, ఒక్క మిత్రుడనే కాదు, రాముని దాసుడను, నేను నిన్ను విడువను అంటూ రావణుని మీదికి దూకాడు. రావణుని కిరీటము లాగి కిందపడేశాడు. రావణుడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు, ఓరే వానరా! నీవు ఇప్పటిదాకా సుగ్రీవుడవే మంచి కంఠము కలవాడివే కాని ఇప్పటి నుండి హీనగ్రీవుడవు కంఠము లేనివాడివి అంటూ రావణుడు సుగ్రీవుడిని పట్టుకొని కిందపడేశాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరి శరీరముల నుండి చెమటలు కారుతున్నాయి. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. ఇంత జరుగుతున్నా రావణుని దగ్గరకు అంగరక్షకులు ఎవరూ రాలేదు. సుగ్రీవుడు, రావణుడు ఆ గోపురము మీద ముష్టియుద్ధము చేస్తున్నారు. ఒకరిని ఒకరు కింద పడేసుకుంటున్నారు, మరలా లేస్తున్నారు. ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని నలిపేసుకుంటున్నారు. పెద్దపులి, సింహము మాదిరి పోరాడుతున్నారు. ఒకరిని ఒకరు పట్టుకోడానికి గుండ్రంగా తిరుగుతున్నారు. మధ్యలో ఉన్న ఆహార పదార్థము కోసరం పోట్లాడే పిల్లులవలె పోట్లాడుకుంటున్నారు. ఇందాక పెద్ద పులి, సింహము అన్నారు, ఇప్పుడు పిల్లులు అంటున్నాడు. వాల్మీకి ఇలా రాయడు. రావణుడు, సుగ్రీవుడు మల్లయుద్ధము చేస్తున్నారు. చుట్టూ తిరుగుతున్నారు, గిరగిరా తిరుగుతున్నారు, వంకర టింకరగా తిరుగుతున్నారు. ఇంతలో రావణుడు తన మాయాజాలాన్ని ప్రయోగించాడు. సుగ్రీవుడు ఈ విషయాన్ని పసికట్టాడు. రావణునికి అందకుండా ఆకాశంలోకి ఎగిరాడు. చేసేది లేక రావణుడు ఆకాశంలోకి చూస్తున్నాడు. సుగ్రీవుడు రావణుని మందిరము పైనుండి ఎగిరి సువేల పర్వత శిఖరము మీద ఉన్న రాముని ముందు దూకాడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము